ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మరొక దినముల మమ్మల్ని ప్రవేశపెట్టి ఉదయం నుండి సాయంకాలం వరకు నీ కృపలో నాయన ఆదరిస్తూ కాపాడుతూ సంరక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, మరొకసారి నీ పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించు. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందం ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందం ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము కొన్ని నిమిషాలు అది ధ్యానిస్తాం. ప్రభు అయిన యేసు పునరుత్థానుడైన తర్వాత ఈ లోకంలో 40 దినాలు ఉన్నాడు. 40 days తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల శ్రమపడిన తర్వాత 40 దినముల పర్యంతము వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడుగా కనపరుచు కొనెను. 40 దినములు పునరుత్థానుడైన యేసు
అనేకులను బలపరిచాడు. 40 days అంటే 1 నెల 10 రోజులు లేచిన తర్వాత అనేకులను బలపరిచాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, డైరెక్ట్గా వారితో మాట్లాడడం. మనం ఆ యొక్క కోవలో చూసుకుంటే గత 2 రోజుల క్రితం మనము ధ్యానించుకున్నాం. మొదటిగా శిష్యులకు, ఆ తర్వాత 2వ మారు శిష్యులకు, 3వ మారు శిష్యులకు. మొదట క్రీస్తును ఎప్పుడైతే వారు కల్వరి శిలువలో మరణించిన తర్వాత వారు ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో ఉంచారు. అర్మతీయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకు ఇమ్మని అడిగాడు. తక్షణమే పిలాతు గారు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ప్రకారంగా అర్మతీయ యోసేపు యేసు దేహాన్ని తీసుకొని తాను దొవ్వించుకున్న సమాధి, ఆ రోజుల్లో బలవంతులు కదా మరి ధనవంతులు వారి ముందుగానే చనిపోక మునిపే వారి యొక్క సమాధులను తోచి ఉంచుతారు. అందులో ఎవరిని ఉంచలే, ఎవరిని అప్పటి వరకు సమాధి కూడా చేయలే. అర్మతీయ యోసేపు మరి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళి మరి నారబట్టతో దేహాన్ని చుట్టి సుగంధ ద్రవ్యములను దేహం పైన వేసి ఆయనను సమాధి చేసిన తర్వాత పిలాతు ఆర్డర్ ప్రకారంగా వారు ఆ దేహం సమాధిలో ఉంచిన తర్వాత బండరాయిని ఆ సమాధికి బొరలించి దానికి మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆ సూచనల ప్రకారం దాన్ని ముద్రింపబడ్డది సమాధి. ఆ రోజు మరి ఆ యొక్క సమాధి చేయబడిన రాత్రి మిగతా శిష్యులు ఉన్నారు కదా, వారు ఏమైపోయిందంటే యూదులకు భయపడ్డారు. అయ్యో మా పరిస్థితి కూడా ఇంతే కదా, ఇప్పుడు యేసును చంపి సిలువ వేసి చంపి సమాధి చేశారు, మరి మేము ఆయన శిష్యులమని యూదులకు తెలిస్తే మమ్మల్ని కూడా ఇదే పరిస్థితిలో చేస్తారేమో అని యూదులకు భయపడి వారు ఒక చోట వారు కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తననే ఎవరు లేవక మునిపే ఆయన జయించి లేచాడు, సమాధిని జయించి లేచాడు. లేచిన తర్వాత ఆయన అగుపడింది మరి మొదట బంట్రౌతులు బయటికి రాకుండా ఆ విషయాన్ని వారు ఆపేశారు. రెండవది చూసింది మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు, యోహాను తల్లి. వీరందరూ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంచబడ్డది. అప్పుడు యేసు వారి పక్కన నిలబడ్డప్పుడు మరియమ్మ అంటది, అయ్యో ఈయన తోటమాలి అనుకొని నా యేసు దేహమును ఎవరన్నా ఎత్తుకొని పోయింది మీరేమన్నా చూసారా అని యేసునే సాక్షాత్తు ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత యేసు ప్రభును మరియమ్మ గుర్తుపట్టలే, తోటమాలి అనుకుంది. మరి ప్రభు పలకరింపు ఆమె గుర్తుపట్టి రబుని అని ఆ ప్రభువును పిలువంగానే ప్రభు తాను అగుపడ్డాడు. ప్రభు దగ్గరికి వెళ్తుంటే నేను ఇప్పుడే ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, కాబట్టి మీరు నన్ను ముట్టవద్దు, మీరు వెళ్ళి నాకంటే ముందుగా నా సహోదరులకు అనగా తన శిష్యులకు తెలియపరచండి, మీరు వెళ్ళండి అని చెప్తాడు. వారు ప్రభును చూసిన తర్వాత వెళ్తారు యెరూషలేముకు. ఆ ఉదయకాల సమయంలో వారితో పాటు ఆ మాటలు చెప్పిన తర్వాత ఆ ఎమాయేం గ్రామముకు చెందిన 2 వ్యక్తులు యెరూషలేములో ఉన్నారు. జరిగిన సంగతులన్నీ కూడా వారు నెమరు వేసుకుంటూ వారి గ్రామానికి నడుస్తున్నారు. అది ఉదయాన ఆరంభించారు. సాయంకాలం వరకు వారి యొక్క ప్రయాణము కొనసాగింది. అయితే ప్రభు మరియ ఆ మిగతా స్త్రీలతో మాట్లాడిన తర్వాత వారు ఇక్కడ ప్రభు అయిన యేసు వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు.
వారితో నడుస్తూ వారితో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని గురించి ఆరా తీశాడు. అయ్యో, ఈయన 3 రోజుల క్రితం యెరూషలేములో లేడేమో, మరి యెరూషలేములో ఈ విధంగా జరిగిందయ్యా, మరి ప్రభువైన యేసు నజరేయుడైన యేసును సిలువ వేశారు, చంపారు, పాతి పెట్టారు, అదే 3 రోజుల క్రితం జరిగింది, ఆ విషయమే మాకు బాధాకరం వేదనకరం అని మాట్లాడుకుంటూ మేము వెళ్తూ ఉన్నాం, మీకు తెలియదా, మీరు ఊర్లో లేరా అన్నట్టుగా ప్రభువైన యేసును మరి మధ్యలో ఉన్న యేసుకు చెప్తూ ఉంటారు. ఆ విధంగా వారు జరిగిన సంఘటన అంతా కూడా మాట్లాడుతున్న సమయంలో వారి గ్రామం వచ్చేస్తుంది, అమ్మాయం గ్రామం. అప్పటికి ప్రొద్దుమీకుతుంది. ప్రొద్దుమీకిన తర్వాత వారు అంటారు ప్రభువును, అయ్యా ప్రొద్దుమీకింది, ఇంకెక్కడికి వెళ్తావు, మా ఇల్లు వచ్చేసింది కాబట్టి ఈ రాత్రి మాతో కూడా మా దగ్గర బస చేయి, మా ఇంట్లో అన్నప్పుడు ప్రభు వారి మాటను ఆలకించాడు, విన్నాడు. వారితో పాటు వారి గృహానికి వెళ్ళాడు. అప్పుడు భోజనము సిద్ధపాటు చేశారు. ప్రభువైన యేసు రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి భోజనానికి కూర్చుందామనే సమయంలో ఈ ఇద్దరు మనుషులు యేసును గుర్తించారు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసును గుర్తించారో, మనతో పాటు ఇంతవరకు ప్రయాణమై వచ్చింది ప్రభువైన యేసే అని గ్రహించారు. ప్రభువా ప్రభువా అని అనగానే ప్రభు అక్కడి నుంచి ప్రత్యక్షమై అక్కడి నుంచి ఆ సాయంకాలం వేటల వారి మధ్య నుండి అదృశ్యుడై శిష్యుల మధ్యలో వచ్చి నిలిచినాడు. శిష్యులు యూదులకు భయపడ్డారు. రూములందరూ వణుకుతూ ఉన్నారు. గొల్లెం వేశారు, వేసిన గొల్లెం వేసినట్టుగానే ఉంది. ప్రభు వచ్చి వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వారు ఎందుకు కంగారులో ఉన్నారు, ఆశ్చర్యంలో ఉన్నారు. బయట కనబడితే యూదులు మమ్మల్ని వదిలిపెట్టారు అనే దాంట్లో వారు ఉన్నారు. భయపడుతూ వణుకుతూ ఆ విధంగా ఉండిపోయిన వారికి హృదయంలో ఏం లేదు, వారికి సమాధానము లేదు, నెమ్మది లేదు, భయాందోళనలో నిండిపోయారు. కాబట్టి మొదట ప్రభు వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అని అన్నారు. అప్పుడు ప్రభును మీరు రండి, నా పక్కనోను నా చేతుల్లోనూ మీరు చూడండి అని తన యొక్క ప్రక్కలోను చేతుల్లోనూ కాళ్ళలోనూ చూపించినప్పుడు ఆ శిశువులు నమ్మారు. శిశువులు నమ్మిన తర్వాత ఆ సమయంలో తోమ లేడు. ఈ ప్రస్తావన తోమ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తోమ అంటాడు, అయ్యా మీరు చెప్పింది నేను నమ్మను, ఎటువంటి పరిస్థితిలోనూ నమ్మే ప్రసక్తి లేదు. నేను ఆయన చేతుల్లో ఉన్న గాయాల్లో తడిమి చూడటమే కాదు, ఆ గాయాల్లో నా వేళ్ళు పెడితే కానీ నేను నమ్మను అని ఖచ్చితంగా తోమ వారితో చెప్పాడు. మొదట కలిసినప్పుడు తోమ లేడు. ప్రభువైన యేసు మరలా అదే దాంట్లో మధ్యలో ఒక రూములో ఉన్నప్పుడు, మిడగదిలో ఉన్నప్పుడు ఆ శిష్యులతో పాటు తోమ కూడా ఉన్నాడు. అంతకుముందు ప్రభు వచ్చినప్పుడు తోమ లేడు, ఆ తర్వాత తోమ ఉన్నాడు. తోమ ఉన్న సమయంలో యేసు ప్రభు తిరిగి మరలా మీకు సమాధానము కలుగునుగాక అని డోర్ వేసినట్టే ఉంది. ఎవరు గొల్లెము తీయలే కానీ ప్రభు వచ్చి వారి మధ్య నిల్చున్నాడు. సమాధానము కలుగునుగాక అన్నప్పుడు తోమ ఉన్నాడు కాబట్టి ప్రభువా అనలే. వెంటనే తన డౌట్ను క్లారిఫై చేసుకున్నాడు. క్లియర్గా యేసును, రా, నీకు డౌట్గా ఉన్నది కదా తోమ, నువ్వు నా గాయాల్లో వ్రేలు పెట్టి తడిమి చూస్తానే కదా, నువ్వు నమ్ముతానన్నావు కదా, రా అని తోమను పిలిచినప్పుడు ఆ చేతులు తడుముతూ ప్రభువా అంటాడు. మరి ఈ యొక్క విషయాన్ని తోమ గమనించినప్పుడు నమ్ముతాడు. ప్రభు అక్కడ ఒక మాట చెప్తాడు, అయ్యా తోమ, నువ్వు చూసి నమ్మినవు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పాడు. ఏ ధన్యతలో భారతదేశం ఉన్నదో, ఏ సువార్తను భారతదేశం వినదో ఆ భారతదేశము నేడు ధన్యులుగా పలకరిస్తున్నారు, పిలువబడుతున్నారు. ఎందుకంటే మనము చూడకనే ప్రభువును నమ్ముతూ ఉన్నాం. చూచి ఆయన వ్రేలల్లో వేరులు పెట్టి యేసును గమనించి ప్రక్కలో గాయాన్ని,
కాళ్ళు చేతుల్లో గాయాలను తడిమి చూసి ఆ వ్యక్తి భారతదేశానికి సువార్తను మోసుకొని వచ్చాడు. ఆయన్నే తోమా. కాబట్టి తోమా చూసింది, ఆ సువార్త విన్న మనము చూడక నమ్మిన వారు ధన్యులముగా ప్రభు ఆనాడే చెప్పాడు. నువ్వు చూచి నమ్మినవు కాబట్టి ఈ వర్తమానాన్ని విన్న వారు చూడకుండానే ధన్యులుగా అవుతారు అని ప్రభు సెలవిచ్చాడు. సాక్షాత్ ఇది ప్రభు నోటి నుంచి వచ్చిన మాట. ఆ ధన్యత భారతదేశానికి తోమ ద్వారా పంపబడ్డది. కాబట్టి మనం ఎంతగానో ధన్యులం. భారతదేశ ప్రజలము మనము ధన్యులం. మరి ప్రభు అయిన యేసు తోమతో ఉన్న తర్వాత మరలా 40 దినాలు ఈ జరిగిన విషయాలన్నీ కూడా మొదటి దినం, రెండవదిగా ఆ మొదటి దినమే, మూడవదిగా గమనిస్తే రెండవది 8 దినాలు 8 days తర్వాత తోమతో కలిసినప్పుడు, మొదటిగా ఆ రాత్రి వారితో కలిసినప్పుడు తోమలేడు. రెండవ మారు కలవటానికి ప్రభు అయిన యేసు వారి మధ్య వచ్చి నిలవటానికి 8 days గ్యాప్ ఉన్నది. 8వ దినం మరి తిరిగి వారి మధ్యకు వచ్చాడు. 8వ దినం తర్వాత ప్రభు మరి అక్కడి నుండి అదృశ్యమైనప్పుడు వీళ్ళు తిరిగి వారి యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ వ్యాపారం ఏమిటో తెలుసు కదా, వారు చేపలు పట్టు జాలరులు. ప్రభు అటు వారిని ఎంపిక చేసుకొని, అయ్యా మీరు సువార్తను ప్రకటించి మనుషులను బట్టే జాలరులుగా మిమ్మల్ని తయారు చేస్తా అని ప్రభు సెలవిచ్చినప్పుడు వారు ఆ యొక్క వలను విడిచిపెట్టి ప్రభును అనుసరించి వెంబడించారు. అది ఎప్పుడు 3.5 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఉన్నారు. ప్రభు చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా చూస్తూ వారి యొక్క ప్రయాణం ప్రభుతో 3.5 సంవత్సరాలు గడిపారు. ప్రభు మరిలా వారి మధ్యలో అదృశ్యమైనప్పుడు తిరిగి వారు ప్రభు చెప్పిన మాటను పక్కన పెట్టి వారి యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు. మరి అదే ఉదయకాలం పెందెలకల సమయంలో ప్రభు ఆ యొక్క ఒడ్డు మీద ఉన్నాయి, పిల్లలారా మీ దగ్గర తినుటకు ఏమైనా ఉన్నదా అని ప్రభు వారిని అడిగినప్పుడు వారు ప్రభును గుర్తుపట్టలే. ఆ తర్వాత ప్రభు అంటాడు, మీ ప్రక్కలో కుడి ప్రక్కన మీరు వల వేయండి అన్నప్పుడు ప్రభు మాట ప్రకారంగా వారు కుడి పక్కన వల వేసినప్పుడు 150 చేపలతో ఆ యొక్క వల లాగలేని స్థితిలో నిండిపోయి ఉన్నది. ప్రియన సహోదరి సహోదరుడా, ప్రభు జీవితాలను మారుస్తాడు, బ్రతుకులను మారుస్తాడు. ప్రభు మనకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని వారు గుర్తుపట్టలే. ప్రభు నోటితో వచ్చినంగానే వేయంగానే వారు అలా మాట్లాడుతున్న సమయంలోనే ప్రభును గుర్తుపట్టారు. తర్వాత సీమోను పేతురు అక్కడ ఉన్నారు. ఇది ప్రభు సుమి అని వారు ఉన్న ఆ స్థితిలోనే ఆ యొక్క సముద్రంలో దూకిపోయారు సిగ్గుకు. ఎందుకంటే ప్రభు వారికి ఒక ఉద్దేశం వారికి చెప్పాడు. ప్రభు యొక్క సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి అని ప్రభు వారిని ఊది ఇద్దరిద్దరుగా మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అది ఏది పట్టించుకోకుండా వారు తిరిగి ఆ పనిలో ఉన్నారు. కాబట్టి ప్రభును చూసి ప్రభు చెప్పిన మాటను మనం వినక ఈ పని చేస్తున్నాం, సిగ్గుమాలిన పని అని వారు సిగ్గు వచ్చి ఒంటి నిండా బట్టలు లేదు, చిన్న ఘోష్. కాబట్టి ప్రభుకు సిగ్గుపడి వారు సముద్రంలో దూకిపోయారు. ఆ తర్వాత ప్రభు వారితో అంటాడు, మీ కొరకు భోజనము సిద్ధపాటు చేసినాను, మీరు వచ్చి భోజనం చేయండి అన్నప్పుడు వారికంటే ముందు ప్రభు వారికి చేపలను రొట్టెలను వారి కొరకు సిద్ధపాటు చేశాడు. ఇది 3వ మారు తన శిష్యులతో కలిసి ఉంది. ఇప్పుడు మనము చదువుకున్న విషయంలో ప్రభు 40 దినాలు ఉన్నాడు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల పర్యంతం వారికి అగుపడుతూ 40 days ప్రతి దినము కనబడుతూనే ఉన్నాడు. 40 దినాలు ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల పర్యంతము వారికి అగుపడుతూ దేవుని రాజ్య విషయముల గురించే బోధించాడు. మరి వేరే మాటలు ఏం మాట్లాడలే. కాబట్టి దేవుని యొక్క రాజ విషయాల గురించే బోధించచ్చు. అనేక మరి ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడుగా అగుపరుచుకున్నాడు. మరి నేను చెప్పినట్టే 3వ దినం లేచాను, పునరుత్థానుడై లేచాను. నేను ఇంకా నా తండ్రి ఇంటికి వెళ్ళలేదు. ఈ సువార్తను మీరు వెళ్ళి ప్రకటించండి అని అనేకమైన వారితో ప్రభు సూటిగా మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడుతూ 4వ వచనం, ఆయన వారికి
కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. యోహాను నీళ్ళలో బాప్తిసము ఇచ్చెను, కానీ ఇది కొద్ది దినముగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదు. దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ సువార్త గురించి యోహాను ముందుగానే నీటిలో బాప్తిసం ఇస్తున్నాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి మిమ్మలను పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం మీకు ఇస్తాను అనే మాట మీరు పొందుతారు. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందేదారు, మరి పొందుతారు. ఈ యొక్క వర్తమానాన్ని మీరు వెళ్ళి చెప్పండి. ఆ విధంగా నేటి వరకు అనేకులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించినవా అని ఆయన అడగగా, ఆయన ఆ కాలమును సమీపము తండ్రి తన స్వాధీనములోనికి ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట నా పని కాదు. ఈ విషయాలన్నీ కూడా తండ్రికి తెలుసు. అది మరి మన పని, మీ పని కాదు అని చెప్తున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతరం వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇక్కడ 4 దిక్కులు భూదిగంతరం వరకు కూడా కొన్ని దేశాల పేరు చెప్పాడు. అక్కడ సమరయ, యూదయ, యెరూషలేములో వీరందరూ కూడా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అవును, ఈ చివర మొదలుకొని ఆ చివర వరకు భూలోకములో ఉన్న వారందరూ కూడా ఆయనకు శిష్యులుగా ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు, ఆయనకు సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ప్రపంచ పట్టణంలో మరి 200 దేశాలుగా యేసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నిజ దేవుడు, నిజ రక్షకుడు, పాపుల రక్షకుడని మరి ఈయన ద్వారానే పరలోకానికి చేరబడతాము. సత్య సువార్తను నేటి వరకు కూడా ఈ భూదిగంతరం వరకు వ్యాప్తి చెందుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క వర్తమానం మరి దేశాల్లో మరి ఆ వెలుగులోనికి ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నారు. 9వ వచనం, ఈ మాటలు చెప్పేవారు చూచినట్టుగా ఆయన ఆహారోణమై అతడు ఒక మేఘం వచ్చి అతని కమ్ముటకు కనబడకుండా ఆయనను కొనిపోయాను. ఒక మేఘం వచ్చిందంట, వచ్చి వానికి కనులకు మరి కనబడకుండా ఆహారోణమైనట్టుగా మనం చూస్తున్నాం వారి ఎదుట. ఆ తర్వాత 10వ వచనం, ఆయన వెళుతుండగా వారు ఆకాశం వైపు తేరి చుండిరి. అప్పుడు తెల్లని వస్త్రము ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్దకు వచ్చి నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారి చెప్పారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 40 దినాలైన తర్వాత అనేకులు 500 మంది అక్కడ ఉన్నారు సాక్షులుగా. వారి ఎదుట మేఘంలో ప్రభు పరలోకానికి ఎక్కిపోయారు. అలా చూస్తున్న వారితో మరి అనేకమైన అక్కడ ఉన్నవారు తెల్లని వస్త్రాలు ధరించిన 2 వ్యక్తులు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన యేసు కదా, ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. ఏ రీతిగా ఎక్కిపోయాడో తిరిగి అదే రీతిగా యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి మన వద్దకు వస్తాడు. హల్లెలూయా. ఇది సర్వసత్యం. ప్రభు 40 రోజుల తర్వాత, శ్రమపడిన తర్వాత, మరణించిన తర్వాత, శిలువ మరణం తర్వాత ఆయన అనేకులకు మరి అగుపడి అనేకులకు అద్భుత కార్యాలు, సువార్తమానము, రాజ్య సువార్తను గురించి ప్రకటించి అందరి ఎదుట మేఘంలో ఆహారోణమే పరలోకానికి వెళ్ళి మరి అక్కడ మనుషులు తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు వారితో మాట్లాడడం, ఆ వ్యక్తులతో చెప్పడం, అయ్యా ఏ విధంగా వెళ్ళాడో తిరిగి అదేవిధంగా తిరిగి భూలోకానికి వస్తాడు అనే విషయాన్ని తెలియపరిచారు. అప్పుడు వారు ఒలివ కొండ వలన పడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున
నడవలసినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము సభ చేయుచుండిన మేడగదికి ఎక్కిపోయిరి. వారెక్కగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిపు, తోమా, బర్తొలొమై, మత్తయి, అల్ఫా కుమారుడగు యాకోబు, మతాభిప్రాయాలు, సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీటితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏక మనసు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ప్రతి ఒక్కరూ అవలంబించాలి. ప్రభువైన యేసు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా మెడగదిలో ప్రార్థనలతో ప్రభును మరి ఎదుర్కోవటానికి, ప్రార్థనలు శక్తిమంతులు అవటానికి, రెండవ రాకడకు సిద్ధపరచుటకు వారు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. ఆనాడు మొదలుకున్న ప్రార్థన నేటి వరకు అది కొనసాగుతూ ఉన్నది. మరి దేవుడు ఇచ్చి మాటలు తన యొక్క వినికిడిలో ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నమ్మదైన దేవుడు అయా, మాకు మీరు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేసి నాయనా 40 దినాలు మీరు సిలువైబడి మరణించి తిరిగి లేచి 40 దినాలు ఈ భూలోకంలో జీవించి తిరిగి నాయన పరలోకానికి మేఘాలు వెళ్ళిపోయారు. తిరిగి అదే రీతిగా భూలోకానికి వస్తానని సెలవిచ్చారు. నాయనా నీకు స్తోత్రాలు. మరి వెళ్ళిన మీరు ఈ రోజు వరకు కూడా ప్రార్థనకు యోగ్యుడుగా, అర్హుడుగా మీరు మాకున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు అభిషేకిస్తున్నారు. యోహాను నీళ్ళతో బాప్టిజం ఇస్తే మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్తను మన మధ్యకు మీరు పంపి ఉన్నారు. మీకు వందనాలు. తిరిగి మీరు వచ్చేంత వరకు ప్రార్థన పొరులై మీరు ఉండండి సెలవిచ్చారు. ప్రభా, అనేకులు ప్రపంచంలో, దేశంలోనైనా ప్రార్థన కలిగి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటుండగా నీ కృపలో ఆదరించమని, ఎవరైతే ఈ పరిస్థితులకు కారణాలుగా ఉంటున్నారో అటు బిడ్డలను మీరు దర్శించి వారు కూడా ప్రభు నీ యొక్క సువార్త ప్రకటించే బిడ్డలుగా, యోధులుగా, కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మరణన స్వరంతో బిడ్డలతో మాట్లాడి మహిమ పొందగలరని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులకు నాయనా శాంతిని, సమాధానం, మంచి తెలివిని అనుగ్రహించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి ముఖ్యమంత్రి వారి పరిపాలన బట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి వారి ముఖ్యమంత్రి పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ప్రత్యేకంగా మా ప్రభువా, మరి ఆయా కాశ్మీర్లో జరిగిన ఆ యొక్క కాల్పులలోనైనా 28 మంది అయా చనిపోయి ఉన్నారు. అటు కుటుంబాలకు నైనా శాంతి, సమాధానం, వారి ఆత్మలకు నెమ్మదిని దయచేయమని, అయా చక్కటి మరి తీర్మానం తీసుకుంటూ కృప దయచేయమని, మరి పాకిస్తాన్, ఇండియా, భారతదేశంనైనా యుద్ధానికి సిద్ధమవుతుండగా ఏమి జరగబోతుందో తెలియదు, కానీ ప్రభా శాంతిపరచమని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కృప సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా పోయిన ఉగ్రవాదులు చేసిన ఈ కాల్పుల్లో అనేకమైన ప్రాణాలను తిరిగి తీసుకురాలి. వారి కుటుంబాలకు మాత్రం శాంతి, సమాధానం నెలకొల్పండి. ఉగ్రవాదులను వారిని అణిచివేయమని, అటు వారు నైనా లోకంలోనే లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా యుద్ధాలను ఆపివేయమని, భూకంపాలను ఆపివేయమని, మంచు తుఫాన్లు ఆపివేయమని, ప్రభా సీజన్లో వచ్చి వ్యాధులను తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలు పండించిన ప్రతి బట్ట చక్కగా గిట్టుబాటు వచ్చేలాగా సహాయాన్ని దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించి ఆన్లైన్ పరిచయం ద్వారా అయా మరి జయనారం ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య ద్వారా తండ్రి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనండి. అయా చిన్న కుటుంబంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం నాయన వృధా కాకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిచర్లో పాలు పంపులు పొందుకున్నటకు కృప దయచేయండి. ప్రత్యేకంగా మా యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించండి. అయా నాని డోపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషుల దాన్ని కుమార్తె వరదిల్లి రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించండి. పాస్టర్ దీవించి ఆరోగ్య బలం, శక్తి అనుగ్రహించి నీ సేవలో ఇంకనూ బహుబలంగా వాడుకొని మహిమ పొందండి. నా యొక్క తండ్రింటి వారిని, తల్లింటి వారిని, నా యొక్క అన్నదమ్ములను, అక్కచెలను, బంధుమిత్రులను, స్నేహితులను ప్రభా, క్లాస్మేట్స్ని ప్రభా దీవించి ఆశీర్వదించండి. మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పనిభారము కలిగి కుటుంబాలన్నీ కూడా నీ నామంలో, నీ కృపలో ఆదరించమని, వారి యొక్క పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా మరి బంటి విషయంలో ప్రార్థిస్తున్నాం. అయా మరి స్వస్థపరచండి. నీ చిత్తం కుమారుని పట్ల జరిగించు. లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి.
శ్యామ్ విషయంలో ప్రార్థిస్తున్నాం, దయచూపండి. వెస్లీ మామ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తనకు నాయన నడుముల నుంచి క్రింది వరకు కదలిక లేక ఉంటుండగా నీ ఆత్మకార్యం బిడ్డకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలను లేవనెత్తండి నాయన. మరి అంతేకాకుండా కుటుంబాల్లో శాంతి సమాధానం కోల్పోయిన బిడ్డలకు నాయన శాంతి సమాధానం దయచు. మా యొక్క డేవిడ్ రాజ్ అయా మా యొక్క ఆఫీసర్ మరి నిన్నటి రోజునైనా మరి బోన్ క్యాన్సర్ ఆయన నీ సన్నిధిలో నీ పిలుపు అందుకున్నారు. వారి కుటుంబానికి శాంతి సమాధానం నెలకొల్పండి. తన ఆత్మకు శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు మీరుండి జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా మా ప్రభావ మరొకసారి విశాఖ డిపోలో పనిచేస్తున్న తోటి కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారు ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగాక. ఏకేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగాలను దీవించండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నాయన బెతేల్ కృషి సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను అయ్యా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టడానికి వందనాలు. ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా, అటు నైనా మరి జయనారం సంఘం ద్వారా, అదే రీతిగా ఉద్యోగం ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నాను వందనాలు. ప్రత్యేకంగా పాలిచ్చు వారిని, కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినములు జరుపుతున్న బిడ్డలను మరి అయా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అయా మరి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు అయా అదే రీతిగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న కోరికలను నెరవేర్చండి. అయా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కలు ఉన్నప్పుడు, తరికాలు ఉన్నప్పుడు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల ఏసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా యొక్క బామర్దులు, మరుదులు, వారు కనుక కుటుంబాలను, ప్రత్యేకంగా మా ప్రభావ నాని యొక్క పేరెంట్స్లను, అదే రీతిగా నాయన మరి మే 11 జరుగుతున్న వివాహం మినీ విషయంలో, అదే రీతిగా అంకిత్ 14 నైనా జరుగుతున్న వివాహ విషయంలో ప్రభా నీ కృప చూపండి. నీ ఆత్మకార్యాలు ఆ 2 వివాహాల్లో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.